స్టడీ బైబిల్ ధ్యానం చేస్తున్నాం. గతించిన వారంలో మనం 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. నెహెమ్యా గ్రంథం బైబిల్ ఉన్నవారు తీద్దాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో మొత్తం 19 వచనాలు. మరి 5వ అధ్యాయములో అంతర్గతంగా వచ్చిన సమస్యను నెహెమ్యా ఎలా చక్కబెట్టాడు అనేది మనం చూడొచ్చు. అంతర్గతంగా అంటే గోడను నిర్మిస్తూ పనిచేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడలుగా ఉన్నవారు మధ్యలో వచ్చిన అంతర్గత సమస్య. ఈ సమస్యను నెహెమ్యా నాయకుడిగా ఎలా చక్కబెట్టాడు, ఈ 19 వచనాల్లో మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా 1 నుంచి 7 వచనాలు చక్కగా నిదానంగా ఎవరైనా చదవండి. 1 నుంచి 7 వచనాలు. 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. సమకూర్చి, ఈ 1 నుంచి 7 వచనాలు సమస్యలు, వాటికి నెహెమ్యా ఏ విధంగా స్పందించాడు. మొదటి భాగం వచ్చింది సమస్య. ఈ సమస్యకు నెహెమ్యా నాయకుడిగా ఏ విధమైన స్పందన. ఏంటి సమస్య అంటే, ఇప్పటి వరకు సమస్య ఎవరి వల్ల వచ్చిందంటే సన్బల్లటు, టోబియా, వీళ్ళు ఎప్పుడైతే గోడని ప్రారంభించారో అప్పటి నుంచి అవమానపరచటం, హేళన చేయటం ప్రారంభించారు. ఎలాంటి హేళన చేశారు? మీరు గోడని ముగిస్తారా? ఇంత చెత్తను మీరు శుభ్రం చేయగలరా? మీరు కట్టే గోడ నాణ్యమైనదా? మీరు కట్టే గోడ మీద ఒక్కసారి నక్కి ఎక్కితేనే ఆ గోడ పడిపోతుంది అని హేళన చేశారు. ఆ తర్వాత శత్రు సైన్యాన్ని తీసుకొచ్చి వారిని ఏదో ఒక విధంగా పని ఆపాలని ప్రయత్నం చేశారు. వారు ఆయుధాలు ధరించుకుని రాత్రింబావళ్ళు కష్టపడి గోడను కడుతూ ఉన్నారు, పనిని జరిగిస్తూ ఉన్నారు. ఈ పని జరిగే క్రమంలో వీళ్ళు వ్యవసాయం అనేది ఆపేశారు. వారి సొంత పనులు మానేశారు. ఎంత ఆసక్తితో! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పని చేస్తున్నాం మనం కాబట్టి ఇక వాళ్ళ సొంత పని మీద వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు. వారు పనుపాట్లకు వెళ్ళట్లేదు. వచ్చి మనం ముందుగా దేవుని పనినే చేయాలి. నాకు ఈ మాటలు ధ్యానం చేస్తుంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకేమి అప్పుడు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడును కదా. అంటే మొదటగా మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని రాజ్య విస్తరణలో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మనం బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం సమస్య వస్తుందని వెనక తగ్గాల్సిన అవసరం లేదు. ఆ సమస్యను పరిష్కరించేది దేవుడే వారి బిడ్డల ద్వారా పరిష్కరిస్తాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు సమస్య వచ్చింది ఏంటి అంటే, వీళ్ళు పనులు మానేయటం వల్ల మొదటిగా ఆహార సమస్య. భోజనం లేదు, తిండి తగ్గిపోయింది. ఈ సమస్యను ఫిర్యాదు చేయటానికి వచ్చారు. ఏంటి, మాకు భోజనం లేదు. సరే, ఆ భోజనం మేమే సిద్ధపరచుకుందామంటే పొలాలు తాకట్టు పెట్టాం, కుదవకు పెట్టేశాం. కొంతమంది అప్పు తీసుకొచ్చారు పొలాలు చూపించి. కొంతమంది ఎందుకు ఆ పొలాలు తాకట్టు పెట్టారంటే, రాజుగారు నియమించిన ఆ పన్నులు భారం ఎక్కువైపోయి పన్నులు కట్టలేక ఆ పొలాలను తాకట్టు పెట్టేశారు. ఈ పొలాలు తాకట్టు పెట్టినా కానీ వాళ్ళకి అవసరత తీర్చగా కొంతమంది పిల్లలను బానిసలుగా అమ్మివేశారు. బానిసత్వానికి
ఇచ్చివేశారు. అంటే ఇంత డబ్బు మా బిడ్డ మీ దగ్గర పని చేయించుకుని మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని డబ్బు తెచ్చుకున్నారు. అంటే కొంతమంది పిల్లలు కూడా వాళ్ళ దగ్గర లేరు. మరి ఇటువంటి సమయంలో ఏం చేసి వాళ్ళు జీవనం చేయగలరు? కాబట్టి ఈ పని ఎక్కువ అవుతుంది. పని ముందుకు సాగుతున్న సమయంలో వీళ్ళలో బలహీనత వచ్చేసింది, ఆహారం తగ్గిపోయింది, బలం తగ్గిపోతుంది. ఈ సమస్యను ఎవరి దగ్గర తీసుకొచ్చారు? నెహెమ్యా గారి దగ్గర తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎవరు అప్పిచ్చారు, ఎవరు బానిసలుగా అయ్యారంటే, విచిత్రం ఏంటంటే యూదులను బానిసలుగా చేసుకున్నారు. యూదుల పొలాలను తాకట్టు పెట్టుకున్నారు. అంటే సొంత సహోదరుడు, సొంత వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. తప్పు కదా? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది ధర్మశాస్త్రం? మనం పొరుగువారిని ప్రేమించమని చెబుతుంది కదా. మరి ఇలా చేసేవారికి ఆయనకి చాలా బాధ అనిపించింది. నెహెమ్యా గారికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి 7వ వచనం అంటుంది కదా, 7వ వచనం ఏమంటుందంటే చూడండి, ఒక 7వ వచనం, అంతలో నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొని ఉన్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి. గోడలు లేవు, యెరూషలేము పట్టణానికి గోడలు లేవు. ఈ గోడలు లేని క్రమంలో అందరూ ఒకసాట కూడుకున్నారంటే చాలా ప్రమాదం. ఎందుకంటే శత్రువు వచ్చాడంటే ఒక్కసారే దొరికిపోతారు అందరూ. కానీ నెహెమ్యా ధైర్యం చేసి అందరినీ ఒకసాట కూర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్యను పరిష్కరించి దేవుని పని ఆగకుండా మనం ముందుకు సాగాలి. అలా సాగాలి అంటే మనం ఒక చాట కూర్చుని మాట్లాడుకోవాలి అని అందరినీ సమాజంగా సమకూర్చిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. 7 నుంచి 11 వచనాలు, 8, 9, 10, 11 ఒకసారి చదవండి. మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీయూ చెప్పలేక ఊరుకుండిరి. మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనుకుందుము. ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇళ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానంటిని. మహాసభకు సమకూర్చి వారందరినీ నెహెమ్యా, మనందరం ఒక యోచన చేయాలి, ఒక ఆలోచన చేయాలి, ఈ సమస్యను మనం పరిష్కరించాలి. మొదటిగా బాధ వేసింది, మన సహోదరుని మీరు ఎలాగ దాసుడిగా తీసుకున్నారు? మన సహోదరుని యొక్క పొలమును ఎందుకు మీరు తాకట్టు పెట్టుకున్నారు? ఎందుకు అధిక వడ్డీని మీరు తీసుకుంటున్నారు? ఇది తప్పు కదా. ఇది చాలా తప్పు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంది ఇలాగ మనం చేయకూడదు. చూడండి, ఒక ధర్మశాస్త్రం మనకేం చెబుతుందో. నిర్గమకాండము బైబిల్లోనే వర్తిద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు, వడ్డీ తీసుకోకూడదు, అధికమైన వడ్డీ భారము వెయ్యకూడదు అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతుంది. అదే లేవియాకాండము 25వ అధ్యాయం 35 నుంచి కొన్ని వచనాలు. లేవియాకాండం 25 ధర్మశాస్త్రం మనకేం చెబుతుంది? ధర్మశాస్త్రాన్ని బట్టి నెహెమ్యా మాట్లాడుతున్నాడు. 25:35 వచనం నుంచి నీ దేవునికి భయపడి వాని యొద్ద
వడ్డీనైనను తీసుకొనకూడదు. ఆ, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. ఉమ్, నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. ఆ, నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు. ఇయ్యకూడదు. ఆ, నేను మీకు కనాను దేశమునిచ్చి ఉమ్, మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన యెహోవాను. అది ఎందుకు మీరు ఇలా చేయకూడదంటే, మీరు ఒకప్పుడే ఏంటి మీ జీవితం? దాసత్వం, బానిసత్వంతో ఐగుప్తులో ఉన్నారు. బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ బానిసత్వాన్ని మీరు భరాయించలేక మీరు మూలిగారు. మరి ఆ బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదా, మరి మీరు మీ సహోదరుని ఎలాగ బానిసగా చేసుకుంటారు? ఎలాగ వాళ్ళ మీద వడ్డీలు తీసుకుంటారు? ఎలాగ వాళ్ళ పొలాలను తాకట్టు పెట్టుకుంటారు? ఎలాగ వారి పిల్లలను మీరు బానిసలుగా చేసుకుంటారు? వాళ్ళు అడుగుతారు. నెహెమ్యా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమడుగుతారంటే, వాళ్ళ పిల్లలు లాంటి వారు కదా మా పిల్లలు, వాళ్ళకున్న రక్తమే కదా మాకుంది, మాకు ఈ పని చేయాలని ఆశ ఉంది, కానీ ఈ పని చేసుకోవడానికి ఆహారం ఎలా సంపాదించుకోవాలో అవకాశం లేదు. అంతర్గత సమస్య ఇది బయటికి వచ్చే వరకు కొంత టైం పట్టింది. దేవుని బిడ్డలారా, అంతర్గతంగా చాలా సంఘాల్లో కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, కానీ అవి బయటపడవు. అది బయటపడే వరకు చాలా నష్టపోతాం కదా. అది బయటపడాలి అంటే మనం ముందుగానే దాన్ని గమనించి ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచన చేయాలి. అందరూ సలహాలు తీసుకోవాలి. మనకై మనమే ఒక అడుగు ముందుకేసేవారిగా ఉండాలి. దానికి బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్ వాక్యంలో ఏమి చెప్పాడు దేవుడు, ఆ వాక్యానుసారంగా మనం దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకి జవాబు ఏం చేయాలి ఇప్పుడు మనం అని వీళ్ళే ఒక నిర్ణయం తీసుకున్నారు. నెహెమ్యా వాళ్ళు. నెహెమ్యా సొంతంగా, అంటే చెప్పేవాడు మొదటగా ఏం చేయాలి? చేసేవాడిగా మారాలి. హల్లెలూయా. ఉపన్యాసం చెప్పడం చాలా ఈజీ, చేసి చెప్పటం చాలా కష్టం. మనం ఆరాధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసే చెప్పాడు, కానీ చెప్పి చేసినవాడు కాదు. ఆమేన్. నేనే మార్గం అని అన్నాడు. అందరికీ ఈజీగా వచ్చేసింది వాక్యం. నేనే మార్గం అన్నాడు. అంటే ఆయన నడవకుండా నేనే మార్గం అన్నాడా? లేదు. 33.5 సంవత్సరం నీతిమంతుడిగా నడిచాడు ఆయన. నేనే సత్యం అన్నాడు. ఎప్పుడైతే మంచి మార్గంలో నడిచాడో ఆయన జీవితం సత్యవంతమైన జీవితంగా మారింది. అప్పుడు ఈ రెండు మన జీవితంలో అవలంబిస్తే నిత్య జీవానికి ఖచ్చితంగా మనం వెళతాము. అంటే దేవుడు చెప్పి చెయ్యని దేవుడు కాదు. మరి ఆ దేవుడిని ఆరాధిస్తున్న మనం జస్ట్ ఉపన్యాసాలు చెప్పేవారిగా కాదు, చేసేవారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నెహెమ్యా చేశాడు. ఏం చేశాడు నెహెమ్యా? వాళ్ళ బంధువుల్ని, సహోదరులను కొందరిని పిలిచి, మనం మన దగ్గర ఎంతవరకు అవకాశం ఉంటే అంతమందిని బానిసత్వం నుంచి విడిపిద్దాం, అంతమందికి ఆహారము ఇవ్వటానికి మన వంతు మనం గుప్పిళ్ళు విప్పుదామని చెప్పి నెహెమ్యా తన సహోదరులు వాళ్ళ దగ్గర ఉన్న సంపదతో వాళ్ళ ఆ పనిని ప్రారంభించారంట. పనిని ప్రారంభించిన తర్వాత మహాసభను సమకూర్చి అందరితో చెబుతున్నారు, దయచేసి మీరు వాళ్ళని విడిపించండి. అలాగా మన సహోదరుల్ని మనం బానిసలుగా చేసుకోవటం మంచిది కాదు అని బ్రతిములాడుకున్నాడంట. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని చూపించి, దేవుని వాక్యాన్ని చూపించి వాళ్ళని బ్రతిములాడుకున్నారో వాళ్ళు అనేక మంది మార్పు చెంది కొందరిని బానిసత్వాలుగా ఉన్నవారిని విడుదల కలిగించారు. వారి పొలాలు వాళ్ళకి కొంతమందికి ఇచ్చేయగలిగారు. తర్వాత వాళ్ళు ఏదైతే పంటను తీసుకున్నారో దాంట్లో కొంత భాగాన్ని వారికి ఆహారంగా కూడా ఇచ్చేశారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు మేము ఇస్తాము చేస్తాము అన్నారో అక్కడ ఒక ప్రమాణం చేయటానికి నెహెమ్యా ముందుకు వచ్చాడు. ఇదేదో మాటగా అనేసుకుని వదిలేస్తే ప్రమాదం అయ్యిద్ది, మాట ఇప్పుడు అంటారు, తర్వాత ఆ మాట మీద ఉంటారో ఉండరో అని చెప్పి ప్రమాణం చేపించాడు వాళ్ళ చేత. యాజకులందరిని పిలిపించి ప్రమాణం చేపించాడు.
చూడండి ఆ ప్రమాణం ఏ విధంగా చేయించాడు ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. 12, 13 వచనాలు మనం చదివితే అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథం ఆ, 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 ఉమ్, ఉమ్, పిలిచి ఉమ్, ఉమ్, దులిపి ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. యెహోవాను స్తుతించిరి జనులందరూ ఈ మాట చొప్పున. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నారో అక్కడ ఒక ప్రమాణం, మనం అగ్రిమెంట్ ఎలాగ చేసుకుంటామో అప్పుడు ప్రమాణం. ఆ ప్రమాణం చేసినప్పుడు వాళ్ళు ఒడి దులుపుకుంటారంట. ఒడిని ఇదిలించి వేస్తారు. అంటే వాళ్ళు ఉన్న ఆ అంగీని వాళ్ళ ముందు లేచి ఇదిలించి వేస్తారు. అది ఆ ప్రమాణానికి అప్పుడు యూదుల సాంప్రదాయంలో అదొక చిహ్నం అన్నమాట. అలాగ చేశారు. ఆ తర్వాత కూడా అలాగ ప్రమాణాలు జరిగినాయి. అలాగా ప్రమాణాలు జరిగినాయా లేదా? ఎవరికైనా గుర్తుందా? బైబిల్లో క్రొత్త నిబంధనలో కూడా అలాంటి ప్రమాణాలు జరిగినాయి. ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ, ఎలాగా, ఏ సందర్భంలో జరిగినాయో మీరు ఆలోచించే వరకు 9:30 అయిద్ది అనమాట. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త చెప్పండి. ఏ ఇంట చేర్చుకుంటారో ఆ ఇంటనే ఉండి అక్కడే ఆహారం తీసుకోండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా చేర్చుకోకపోతే మీ సమాధానం ఆ ఊరిలో ఉండదు. మీరు ఆ ఊరు బయటకు వచ్చేటప్పుడు మీరు కాలు ధూళిని మీ పాదపు ధూళి దులిపేయండి. అది చిహ్నం. దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు. దులిపితే ఏమైద్ది? చెప్పండి, ఏమైద్ది? సాక్ష్యం. అసలు ఏమైద్ది ఆ గ్రామానికి? ఏం శాపం? దానికి కూడా చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఎలాంటి శాపం వచ్చిందో కూడా చెప్పాడు. దాని గతి కంటే సొదొమ గొమొర్ర గతి ఓర్వదగినదై ఉంటుంది. అంటే సొదొమ గొమొర్ర కంటే ఎక్కువ తీర్పు నీ సువార్తను చేర్చుకొని గ్రామానికి వస్తుంది అని చెప్పాడు. నీ బిడ్డలను చేర్చుకొని గ్రామానికి వస్తుంది అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి. సొదొమ గొమొర్ర ఏమైంది రాజేష్? సొదొమ గొమొర్ర ఏమైంది? ఇంతవరకు వినలేదు అంకుల్ అని అంటాడు. ఏమైంది? దేవుని తీర్పు వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు పడ్డాయి. ఇప్పటికీ ఉంది ఆ గంధకాల్లో పవరు. ఇప్పటికీ మండతని అవి. ఇప్పటికీ పచ్చగడ్డి లేదు సొదొమ గొమొర్రాలో. ఇప్పటికీ బూడిదే ఉంది. ఇంకా అంతకంటే భయంకరమైనది ఏమొచ్చింది? అంతకంటే భయంకరమైనది వచ్చింది దేవుని బిడ్డలని, దేవుని సువార్తను చేర్చుకోకపోతే. బాబో, దానికి సాక్ష్యంగా ఉండటానికి నీ కాలి ధూళిని దులిపేయి. అపొస్తలుల కార్యాల గ్రంథం చూడండి ఒకసారి, 13వ అధ్యాయం చివరి వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం చదవాలి తొందరగా. చాలు అదొక్కటే మనకు కావాల్సింది. పాదధూళి దులిపివేయటం. పౌలు కూడా చెప్తున్నాడు ఈ మాట. అప్పట్లో ఉన్న ఇదొక ఆజ్ఞ, లేకపోతే ఇదొక అగ్రిమెంట్ లాంటిది. అలాగా ఆ రోజు నెహెమ్యా వాళ్ళందరి మధ్యలో లేచి, ఎందుకంటే వీళ్ళ మాట మళ్ళా నిలబడరేమో, వీళ్ళ మాట మీద మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో చెప్పి లేచి ఆయన ఒడి దులిపి ఇది జరగాలి, ఇది జరగకపోతే ఆ ఇల్లు పాడైపోవాలి. భయం, దేవుని భయం. చాలామంది ఈ మాటలు వింటున్నప్పుడు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి. ఆమేన్. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళతో ప్రేమతో, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి. చెప్పండి ఒకసారి, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి. ఇది కూడా యేసుక్రీస్తు చెప్పాడు. ఇది కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఇది కూడా యేసుక్రీస్తు వారే చెప్పాడు. నీ మాట చెప్పాలి, నీ మాట
కాదంటే కాదు, దీనికి మించి వచ్చున్నది దుష్టుడి నుండి. అంటే నీ మాట మీద నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావంటే, నిలబడలేకపోతున్నావంటే, నీ హృదయంలో ఎవరికి అవకాశం ఇస్తున్నావంటే సాతానుగాడికి అవకాశం ఇస్తున్నావు. ఏమాత్రం సాతానుగాడికి అవకాశం ఇవ్వకుండా అక్కడ దేవుని భయాన్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్. భయం లేకపోతే భక్తి చేయలేం ప్రియ దేవుని బిడ్డలారా. భయం లేకపోతే మనం భక్తి ఎప్పటికీ చేయలేం. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో నువ్వు అర్థం చేసుకోకపోతే భక్తి చేయలేవు. బైబిల్లో ఎక్కడ ఉన్నా ఎలా రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు ధన్యుడు. జ్ఞాన వివేచనలు దానిలోనే ఉన్నాయి. సమృద్ధి జీవం కూడా ఎక్కడుంది? భయం, భక్తి. అవి రెండు కలిసి ఉండాలి. కొంతమందికి భక్తి మాత్రం ఉంటుంది, కొంతమందికి భయం మాత్రమే ఉంటుంది. కానీ అలా విడివిడిగా ఉండటానికి వీల్లేదు. మనందరికీ ఏమేమి ఉండాలి? భయముతో కూడిన భక్తి. హల్లెలూయా. ఇది ఎక్కడ తగ్గిపోతుందో అని నెహెమ్యా లేచి ఒడిదులిపి జాగ్రత్త అన్నాడు. దేవుణ్ణి అందరు కలిసి స్తుతించారు. హల్లెలూయా. ఆ తరువాత ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ తరువాత నెహెమ్యా గారు ఒక చాలా గొప్ప కార్యాన్ని జరిగించాడు. అధిపతిగా నెహెమ్యా అందించిన గొప్ప సేవలు. నెహెమ్యా గొప్ప సేవలు అందించాడు. ఏంటంటే ఇక్కడ మనకు చదవడానికి సమయం లేదు కనుక నేను మీకు కొన్ని విషయాలు చెబుతున్నాను. ఇంచుమించు ఆయన 12 సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు. యూదులందరికీ అధిపతిగా ఉన్నాడు. అధిపతిగా ఉండి ఈ 12 సంవత్సరాలు ఈ అధికారికి కొంత జీతం వస్తుంది. ప్రభుత్వం యొక్క కొన్ని ఆధిపత్య ఆయనకి కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటంటే ట్రావెల్ అంటారు కదా, అది ఆయన తిరగడానికి కావాల్సిన సొమ్మంతా ప్రభుత్వం వారే ఇస్తారు. భోజనం, వసతి, ఉండటానికి, తినడానికి, ఆ ప్రజలను పరిపాలించడానికి తిరిగే ఆ డబ్బంతా ప్రభుత్వమే ఇస్తుంది. అంతకుముందు ఉన్నవారు అలాగానే తీసుకున్నారు. అంతే తీసుకోవడం కాకుండా ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రజల మీద పన్నుల భారం పెట్టారు. కానీ నెహెమ్యా అలా చేయలా. ₹1 కూడా ఆయనకు వచ్చే జీతం తీసుకోలేదంట 12 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకోకుండా ఈ అధికమైన కరువుతో ఉన్న బిడ్డలకి ప్రతిదినం ఆహారం అందించడానికి తన జీతం, తన బంధువులు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఖర్చు పెట్టారు. దేనికి? దేవుని పని ఆగకూడదు. ఆమేన్. ఎంత మంచి తీర్మానం. ఒక నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు కదా. 12 సంవత్సరాలు. ఆయనతో పాటు ప్రతిరోజు 150 మంది భోజనం చేసేవాళ్ళంట. బైబిల్ అదే అధ్యాయంలో ఉంది. 150 మంది. 150 మందిలో కొంతమంది గెస్టులు వస్తూ ఉంటారు, ఆయన దగ్గరికి వెళుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఈ యూదుల ప్రజల్లో కొంతమందిని తీసుకొచ్చి ఆహారం లేని వారిని ఆయనతో పాటు ఆయనకి వచ్చే ఆహారం వాళ్ళకు కూడా అందించేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పని జరగటానికి నీ వంతు నువ్వేం చేయగలుగుతున్నావు? ఇది నెహెమ్యా గ్రంథం ద్వారా మనం తెలుసుకునేది. కలిసి అంతర్గతంగా ఉన్న సమస్యను అక్కడే ఉంచుకుని బయటకు రాకుండా నువ్వే కుంగిపోవటం ఎంతవరకు న్యాయం? నీలో ఉన్న సమస్యను సమాజానికి లేదా సంఘానికి తెలియచేసి ఆ సమస్య నుంచి బయటకు రావటానికి సహోదరుల ద్వారా ప్రార్థనతో ఏకీభవించాలి. ఆమేన్. ఆ ప్రార్థన ద్వారా మేబీ నీ సహోదరులు ఎవరో ఒకరు దేవుని ప్రేరణతో నీకు సహకరించి సహాయము చేసి నిన్ను ఆ భయంకరమైన ఊబి నుంచి లేవనెత్తగలరు. ఆమేన్. నీ పిల్లలకు బాగలేదు, లేదా నీకు బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు, దేవుని రాజ్యంలో ముందుకు వెళ్ళడానికి నీకు చాలా ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పి నీవే దేవుని పనికి దూరం అయితే ప్రయోజనం ఏంటి? నేను దేవుని పనికి దూరం అవడానికి ఇది కారణం, ఇలాగ నేను రాలేకపోతున్నాను, ఇలా కష్టమైపోతుందని సమాజానికి చెప్పినప్పుడు, సంఘానికి తెలియజేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తాడు. నెహెమ్యా
ఆ రీతిగా ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చాడు. నెహెమ్యాను దేవుడు వినియోగించుకున్నాడు. చివరి మాట 5వ అధ్యాయం 19వ వచనం, చాలా ఉన్నతమైన మాట. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము, నన్ను చూడు. అడగటానికి నెహెమ్యా అర్హుడా కాదా? నెహెమ్యా అర్హుడు. ఈ అధ్యాయంలో మేబీ కొన్ని వచనాలు మనం చూస్తే ఇదే మాట అడుగుతూ వచ్చాడు ఆయన. ఇదే మాట ఇక్కడ ఒకసారి ఉంది, తర్వాత 13వ అధ్యాయం 14వ వచనంలో ఇదే మాట ఉంది, 22వ వచనం ఇదే మాట ఉంది, 32వ వచనంలో కూడా, దేవా నీ జనులకు నేను చేసే ఉపకారమును బట్టి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు మేలు చేయి, నన్ను రక్షించు, నీ కృప నా పట్ల చూపించు. బ్రతిములాడుకోవటం నిజమే. మనం ప్రార్థన చేయటానికి కూడా మనం ఒక ధన్యతతో ఉంటే మంచిదేమో. ఏం చేసావని దేవుడిని అడుగుతున్నావు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. ఏం చేశాను దేవుడికి? నేను కనీసం యేసుక్రీస్తుని నమ్మగలిగానా? ఆయన రాజ్యం కోసం ఏదైనా పని చేయగలుగుతున్నానా? ఆయన సంఘంలో ఒక చిన్న పని చేయడానికి, ఒక సువార్త కూడికి వెళ్ళటానికి నా వంతు నేనేమైనా చేయగలుగుతున్నానా? లేకపోతే సంఘంలో అందరికంటే ముందు వెళ్ళి సంఘంలో ఏదైనా పని ఏం చేయగలుగుతున్నాను? ఏదైనా చేస్తే కదా ప్రభువా నాకున్న ఈ పరిస్థితి నుంచి బయటికి వెళ్తానికి దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయడానికి అర్హులం మనం. ఏమండి, అర్హత లేకుండానే ప్రార్థన చేసేస్తున్నాం కదా. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రావటంలా. ఈరోజు దేవుడు జవాబు కలగజేయటానికి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా అంత పని చేయలేకపోయినా నీకు తగినట్లుగా నువ్వు చేయగలిగినది, నీ స్తోమతకు తగినట్లుగా దేవుని రాజ్య విస్తరణ కొరకు ముందుకు సాగితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రార్థనకు నిశ్చయముగా జవాబు వస్తుంది. ఆమేన్. మరి ఈరోజు ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. అంతర్గత సమస్యల నుంచి బయటకు వద్దాం, విడుదల పొందుదాం, ముందుకు సాగుదాం. దేవుని రాజ్య విస్తరణలో మనందరం కలిసి ముందుకు వెళ్ళేవారిగా, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించునుగాక. ఆమేన్.